అంతోంది మనకి ఆదిలాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 5 గంటల తర్వాత వచ్చిన వారికి టోకెన్లు జారీ చేశారు అధికారులు. టోకెన్ల ప్రకారం నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ ఎలా కొనసాగింది, ఏంటి? సోని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఈ రోజు తుది రోజు కావడంతో కూడా ఇటు సాయంత్రం 5 గంటల వరకు భారీగా నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు రావడంతో అయితే వారందరినీ కూడా లోపలికి ఎల్లో చేశారు. 5 గంటల లోపు ఎవరైతే నామినేషన్ కేంద్రాల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే టోకెన్లు జారీ చేసి కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి కూడా నామినేషన్ పత్రాల స్వీకరణ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ కు సంబంధించి 3వ విడతలో 6 మండలాలకి 3వ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ప్రస్తుతానికైతే 6 మండలాల్లో కూడా పూర్తిగా సాయంత్రం 5 గంటల తర్వాత కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా అభ్యర్థుల వద్ద నుంచి కూడా ఈ నామినేషన్లు అన్ని స్వీకరించడానికి అర్ధరాత్రి 12 గంటలు సమయం అవుతుందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో ఇటు 3వ విడత నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా ఈ పారుపల్లి గ్రామంలో 5 గంటల తర్వాత కూడా 20 మంది అభ్యర్థులు రావడంతో కూడా 20 టోకెన్లు జారీ చేసి కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి కూడా ఇటు నామినేషన్లు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉండగా నిర్మల్ జిల్లా బైన్సా మండలానికి సంబంధించి ముదోల్ మండలానికి సంబంధించి 3వ విడతలో నామినేషన్ ప్రక్రియ 6 గ్రామాల్లో కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 4 గ్రామాల్లో కూడా ఇప్పటికీ ఇంకా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే మొదటి విడతతో పాటు 2వ విడతతో పోల్చుకుంటే మాత్రం 3వ విడతలో భారీగా నామినేషన్లు అయితే వచ్చినట్టుగానైతే అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 2 రోజుల్లో భారీగా నామినేషన్లు రాగా ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా భారీగా నామినేషన్లు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి రేపు ఉదయం వేళనైతే అధికారులు ఎన్ని నామినేషన్లు వచ్చాయనేది కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ మొత్తంలో యువత ఈ నామినేషన్లు వేయడంతో కూడా గ్రామాల్లో అయితే ఆసక్తికర వాతావరణం అయితే నెలకొంది. దాదాపుగా గతంతో పోల్చుకుంటా కూడా ఇప్పుడు యువతనైతే ఎక్కువ మొత్తంలో ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి.